సార్ శ్రీనివాస్ గారు, మీరు మొన్న ఈ మధ్య ఒక మాట అన్నారు, రజత్ భార్గవ్ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రెస్టేషన్ వెనుక ఇదే కారణం అని చెప్పి. సో అప్పట్లో అర్థం కాలేదు, ఆ తర్వాత నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా వరుసపెట్టి అదే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు దానికి దీనికి లింక్ చేసుకుంటే మరి మీరు అన్నట్టు అది ఇన్వెస్టిగేషనే కారణం అంటారా వీళ్ళ ప్రెస్టేషన్కి? అంతే కదా. ఇప్పుడు ఇరిటేషన్ లేకపోతే ఫ్రస్ట్రేషన్, ఈ రెండు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకింత ఇరిటేట్ అవుతున్నారు, ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే కారణం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇవాళ 3 అక్షరాలు SIT అనగానే ఉలిక్కిపడి లెగుస్తున్నారు, వణికిపోతున్నారు అనమాట. అంటే మనం చూసాం 11 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఎవరిని టాలరేట్ చేయట్లేదు సిట్ ఈ విషయంలో. ఇదేంటిది? జాతి సంపద ఎంత దోచేశారు? ఒక్క స్కామే, కేవలం ఒకటే కుంభకోణం, కానీ 1,00,000 కోట్లు దోచేశారు. అసలు దాని పరిమితి, దాని హద్దులు అసలు తెలియటల్లా. ఒక ఆక్టోపస్ లాగా అసలు ఎక్కడెక్కడికి పోతుంది, ఎటు పోతుంది అసలు వాళ్ళకి అర్థం కావట్లా. జుట్టు పీక్కుంటున్నారు. అంటే ప్రజల రక్తం జలగల్లాగా పీల్చారు. మొత్తం అదంతా ఏంటి, విదేశాలకు తరలించారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, బంగారం కొన్నారు, సినిమాలు తీశారు. అసలు మీరన్నారు ఇంట్రోలో ఆఫ్రికాలో స్టీల్ ప్లాంటు, లేకపోతే టాంజానియా, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. అంటే వేల కోట్ల రూపాయలు. మనకు తెలిసి, మీకు లైబ్రరీకి వెళ్ళావా ఎప్పుడన్నా నువ్వు? లైబ్రరీ అంటే ఏంటి? రూమ్ ఆఫ్ బుక్స్. బుక్స్ అక్కడ షెల్ఫ్ల్లో వరుస పెట్టి చక్కగా పెట్టి ఉంటాయి. ఇక్కడ జగన్ లైబ్రరీ అంటే ఏంటి? కట్టలు, నోట్ల కట్టలు. ఇప్పుడు అది ఇవాళ మీరు అంటుందా వీడియోలు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు వీళ్ళు డిలీట్ చేశారంట. రెడ్డి రాజు ఏంటి, ఓడిపోగానే జగన్ అందరినీ సెల్ ఫోన్లు తెమ్మన్నాడు, ఐఫోన్లు అందరి దగ్గర. ఈయనే ఇచ్చాడు అంతకుముందు ఐఫోన్లు ఒక్కొక్కళ్ళకి. నా ఫోన్లు నాకు ఇచ్చేయమన్నాడు. వాళ్ళేం పాపం బావురమంటే వచ్చి తెచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరికీ తలా 1,00,000 రూపాయలు ఇచ్చాడు. కొత్త ఫోన్ 1,00,000 ఫోన్ ఇక్కడ పెట్టాలి, 1,00,000 ఫోన్ ఇక్కడ పెట్టాలి, అన్నీ తీసేసుకున్నాడు అందరి దగ్గర. కానీ ఏం జరిగింది? డిలీట్ చేసేసాడు, ధ్వంసం చేశాడు. నీకు మళ్ళా ఫోన్లు ధ్వంసం అనగానే నీకు మళ్ళా తెలంగాణ లిక్కర్ స్కాము, ఢిల్లీ లిక్కర్ స్కాము, కవిత కూడా 11 ఫోన్లో ఏమనుకుంటా ఆమె కూడా పగలగొట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా ధ్వంసం చేస్తే మళ్ళీ అన్నీ దొరికినాయి. అదే ఇందాక ఇప్పుడు దీన్ని ఏదో అన్నారు, ఏంటది? గన్. అంటే ఇప్పుడు జగన్ పాలిట విలన్ ఈ గన్ అన్నమాట. ఈ గన్నే జగన్ పాలిట విలన్గా మారిందనమాట. అటు బాబాయ్ హత్య కేసులో పట్టించింది ఈ గన్నే, ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ద్వారా. ఇప్పుడు ఈ స్కామ్, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తానికి కూడా కారణం ఇదే విలన్. అయితే గతంలో రోజా గారు అన్నమాట నిజమైంది, గన్ను కన్నా ముందు జగన్ వస్తారని ఆవిడ ఒక మాట అనేది కదా. ఇప్పుడు అంటే ఏముంది, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర తలా 1,00,000 రూపాయలు ఇచ్చే ఫోన్లన్నీ లాక్కున్నాడు. జనం అందరి దగ్గర కూడా తలా 1,00,000 ఇచ్చే ఫోన్లు ఇచ్చేయమంటాడు. ఆయన దగ్గర సంపద ఉంది, విపరీతంగా కొల్లగొట్టినటువంటి నోట్ల కట్టలు ఉన్నాయి. ఇందాక లైబ్రరీ గురించి చెప్తే మళ్ళీ మనం డీవియేట్ అయ్యాం. ఏది ఇప్పుడు ఆ వీడియోల్లో షెల్ఫ్లు ఉన్నాయండి, మొత్తం గదుల నిండా ఏది పుస్తకాల అరమరల్లాగా. నువ్వు చూస్తే దూరం నుంచి బుక్స్ అనుకుంటావు, దగ్గరికి వెళ్తే బండిల్స్, 100 రూపాయల కట్టలు, లేకపోతే 500 కట్టలు, లేకపోతే ఇంకా మిగతా అన్ని కరెన్సీ కట్టలు అక్కడ బుక్స్ లాగా పేర్చున్నాయి. వాడు మధ్యలో ఒకడు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నాడంట. వాడు అదిగో 500 బండిల్స్, 5 కోట్లు చంద్రగిరికి, ఇదిగో ఈ 200 నోట్ల బండిల్స్ 7 కోట్లు ఒంగోలు పార్లమెంటుకి, ఇట్లా చెబుతున్నాడంట. అంటే అది వీడియో తీసి పోస్ట్ చేయాలి చెవిరెడ్డికి, లేకపోతే ఇంకా వీళ్ళందరికీ, మిథున్ రెడ్డికి, లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళందరికీ అది పంపిస్తూ ఉంటారు, మద్యం కుంభకోణంలో పార్ట్నర్లందరికీ. ఇప్పుడు వీళ్ళు డిలీట్ చేశారు, వీళ్ళు ఫోన్లు లాక్కున్నాడు, తలా 1,00,000 ఇచ్చారు, మరి ఎలా పట్టించింది అంటావు? నీతో ఇదో సావు, నీకు అన్ని అనుమానాలే. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచారు ఎంక్వైరీ. వాళ్ళ ఫోనుల్లో రిట్రీవ్ చేశారు, వాళ్ళు డిలీట్ చేశారు. కానీ ఏమైంది, ఫోన్ లీడు ఎత్తుపోయాడు, వాళ్ళ ఫోన్లు దొరికాయి, దానిలో నుంచి రిట్రీవ్ చేశారు మన ఫోరెన్సిక్ ల్యాబ్. మామూలు ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టాడా? చంద్రబాబుకి ఆయన ఎవరో ఉంటారు, KPC గాంధీ అనుకుంటా, మన సత్యమూర్తి గారికి తెలుసు, ఆయన ఎవరో IG, ఆయన సలహాదారు. ఏంటో
ఈ ఫోరెన్సిక్ సైన్స్లో medicine. ఆయన ఐజీగా పనిచేశారనమాట. మొత్తానికి రిట్రీవ్ చేస్తే నీకు ఆ బ్లాక్ డ్రెస్ ఆడు ఎవరు అనుకుంటున్నా స్వామి, మనం అటు అనకూడదు మనకెందుకులే, కానీ ఆ నల్ల దుస్తులు ఆయన అదే ఆ బండిల్స్ ఆ చెప్పింది ఎవరు అనుకుంటున్నా రాయలసీమ నాయకుడి అనుచరుడు అంట. రాయలసీమ నాయకుడు అంటే ఎవరు? జైల్లో ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడో తర్వాత బయట ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరుడా? ఏదైనా అలాంటి వీడియోలు చాలా ఉన్నాయంట. ఆ వీడియోల్లో మళ్ళీ మెసేజ్లు ఉన్నాయంట, చాటింగ్ ఉందంట, ఇంకా కీలకమైన వీడియోలు ఉన్నాయంట. వీడియోలు అంటే ఇదో సావు ఇప్పుడు. దానిలో ముఖ్యంగా 2 వీడియోలు చూసి అధికారులు కూడా షాక్ అయ్యారంట, విస్తుపోయారన్నమాట. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మరి రేపు ఛార్జ్ షీట్తో పాటు ఫైల్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్ బ్రహ్మానందం. ఇది ఆ పద్మనాభ సింహ, కిల్ బిల్ పాండే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక మామూలుగా లేదనమాట. అరే చివరికి బ్రహ్మానందం సెల్యులాయిడ్ బ్రహ్మానందం, ఈయన పొలిటికల్ బ్రహ్మానందం అయిపోయాడా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.